ప్రముఖ నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె కన్నుమూశారు. కామెడీ హీరోగా ఇండస్ట్రీలో ఒక కొత్త బెంచ్ మార్క్ ని ఏర్పాటు చేసిన ఆయన జీవితంలో తాజా పరిణామం ఓ విషాద ఘటనగా మిగిలిపోయింది. సినిమాల్లో అందరినీ నవ్వించే రాజేంద్ర ప్రసాద్ జీవితంలో కొన్ని బాధలు ఎదుర్కొన్నారు. సాధారణ మనుష్యుల జీవితాల్లో ఎలాంటి కష్టాలు, సమస్యలు ఉంటాయో సెలబ్రిటీలకి అలాంటి కష్టాలే ఉంటాయి. రాజేంద్ర ప్రసాద్ జీవితంలోనూ అలాంటి కష్టాలే ఉన్నాయి. ఆయనకి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఆయన కూతురు పేరు గాయత్రి. ఆమె అంటే ఆయనకు పంచప్రాణాలు. చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ప్రతి తండ్రికి తన కూతురు పెళ్లిని ఎంతో ఘనంగా చేయాలనే కోరిక ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ కి కూడా అలాంటి కోరికే ఉంది. కానీ గాయత్రి రాజేంద్ర ప్రసాద్ కి తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇది ఆయనకు గుండె ఆగిపోయినంత పని చేసింది. ఆమెతో మాట్లాడడం కొన్నాళ్ళు పూర్తిగా మానేశాడు. అయితే ఎంతకాలమని కన్న కూతురికి దూరంగా ఉండగలడు? కొన్నాళ్లకు ఆయనే కూతురిని తన ఇంటికి పిలుచుకున్నాడు. ఆమె గడుపుతున్న జీవితాన్ని చూసి సంతృప్తి చెందాడు. బంగారం లాంటి అల్లుడు దొరికాడని మురిసిపోయాడు. గాయత్రికి సాయి తేజస్విని అనే కూతురు పుట్టింది. మనవరాలు అంటే రాజేంద్ర ప్రసాద్ కి ఎంతో ఇష్టం. మహానటి చిత్రంలో ఈ చిన్నారి చిన్నప్పటి సావిత్రి క్యారెక్టర్ ని చేసింది. అలా తన కూతురితో, మనవరాలితో కలిసి రాజేంద్ర ప్రసాద్ సంతోషవంతమైన జీవితం గడుపుతున్న సమయంలో ఆయన నుండి నేడు తన కూతురు దూరమైంది. ఈ రోజు తెల్లవారుజామున ఆమె మరణ వార్త బయటకు వచ్చింది. ఆమె వయసు కేవలం 38 సంవత్సరాలు మాత్రమే. గుండెపోటుతో మరణించింది. గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఇబ్బంది పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్కి తరలిస్తుండగా ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. హాస్పిటల్కి తీసుకువెళ్లిన తర్వాత ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. ఇంత చిన్న వయసులో ఆమెకి ఇలా జరగడం శోచనీయమని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, రాజేంద్ర ప్రసాద్కి, ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని సోషల్ మీడియాలో అభిమానులు ప్రార్థన చేస్తున్నారు. కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు.